చదువుకున్న బిడ్డలైనా ఏ రంగంలో వారిని దయచేసి ఆ బిడ్డతో మంచి మనం నేర్పించి మేము మాట్లాడే మేము పొందాలి. వేసే పరిశుద్ధ నామంలో వేడుకున్నాను పొందాలి. ఆమేన్. దేవుడు మనకి మనం కలుగుతాక మరి దేవుని యొక్క కృప వల్ల మనమందరం కూడా ఆయన సన్నిధిలో కూడుకొని ఉన్నాము. ఆయన కృప మన మీద మెండుగా ఉంది. అవునండి, ఆయన కృప మన మీద మెండుగా ఉంది. అది కొలతలు లేనిదిగా. ఆయన ప్రేమ మన మీద ఉన్న ప్రేమను, ఆయన కృపను కొలవడానికి అగాధ సముద్రం కూడా సరిపోదు కదా. నా మీద ఆయన కృప మెండుగా ఉంది. ఉన్నవాడి చేతి పైకి ఎదదమా. ఆయన కృప నా మీద మెండుగా ఉంది. మరి ఆయన కృప నా మీద మెండుగా ఉంది. నేను నింపబడాలనుకుంటా ఉన్నాను. ఎలాగున్నా అంటే ఆయన ఏ విషయాలలో నన్ను నింపాలి అని అనుకుంటా ఉన్నాడో ప్రతి విషయాలలో నేను నింపబడాలని ఆశపడతా ఉన్నాను. నింపబడడానికి ట్రై చేస్తున్నాను. నింపబడిన తర్వాత ఇతరులకు కూడా వాటిని పంచాలి అనుకుంటున్నాను. వాక్యం చేత నింపబడ్డాను, ఆయన ఆత్మ చేత నింపబడ్డాను, వాక్యాన్ని పంచుతున్నాను అనేది అది ఆయన కృప వల్ల నేను చేయగలుగుతా ఉన్నాను. కేవలం ఆయన కృప వల్ల మాత్రమే నేను వాక్యం చేత నింపబడుతూ, ఇది ప్రతిదినం అయిపోయిన విషయం కాదు. ఇది వాక్యం చేత ప్రతిదినము, పరిశుద్ధాత్మ చేత ప్రతిదినము నింపబడుతూ ఇతరులకు మన యొద్ద నుంచి వాటిని మనం ఏం చేయాలి? పంచిపెట్టే వల్ల ఉండాలి కదండి. ఫలించినటువంటి చెట్టు దాని ఫలించిన దాని యొక్క ఫలాల ఎప్పుడు సార్థకమవుతుంది? ఆ చెట్టు యొక్క జీవితము, దాని యొక్క పర్పస్ ఎప్పుడు సార్థకమవుతుంది? మంచిగా ఫలించింది, నెక్స్ట్ ఏం జరగాలి? ఫలాలు పక్క వాళ్ళకి ఇవ్వాలి కదా. లేదు నా యొక్క ఫలాలు నువ్వు తీసేసుకుంటే నా అందం కరిగిపోతుంది, నా సొగసు పాడైపోయింది అని చెప్పేసి, లేదా నేను బోడిదాన్ని అయిపోతాను అని చెట్టు అనుకుంటే దాని పర్పస్ ఏమన్నా అర్థం ఉంటుందా? ఉండదు కదా. చెట్టు యొక్క పర్పసే ఫలించాలి, మంచి ఫలాలు ఫలించాలి. ఆ ఫలాలను ఇతరులకు పంచిపెట్టాలి. ఆ పర్పస్తోనే కదా దేవుడు ఫలాలు మనకి ఇచ్చాడు కదా. కొన్ని కాయలు కాసే చెట్లు కూడా ఉంటాయి, కానీ ఆ విధంగా దేవుడు మనల్ని కోరుకోలేదు. కానీ మంచి ఫలాలు ఫలించే చెట్లులాగా అని కోరుకున్నాడు. ఆ ఫలాలను పంచిపెట్టాలి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. సరే, ఇప్పుడు నేను వాక్యం చేత ప్రతిదినము నింపబడుతూ ఉన్నాను కాబట్టి వాక్యాన్ని నేను పంచుకోగలను కదండి. నేను ఖాళీగా ఉన్నాను అనుకోండి, నేను పంచగలను. ఖాళీగా ఉంటే ఇది ఖాళీగా ఉంది, దీంట్లో నుంచి ఎవరికైనా ఏమైనా పంచగలదా? ఏం పంచలేదు కదా. ఎందుకు పంచలేదు? ఎంటీ, ఏం లేదు. దీంట్లో ఉంటే గాలి ఉంటుంది. ఆ గాలి కూడా ఇది నింపుకున్న గాలి కాదు. గాలి ఎండిపోయినా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి గాలి వెళ్ళిపోతుంది కాబట్టి దీంట్లో గాలి ఉంటుంది. ఒకవేళ బ్రష్ చేసినా ఆ గాలి పక్కకు వెళ్తుంది, కానీ ఇది పంచక్క, ఇది ఎంటీ, ఖాళీగా ఉంది. అయితే ఇప్పుడు దీన్ని నేను నీళ్ళతో నింపుతా ఉన్నాను. చిన్న నీళ్ళతో కొంచెం వాటర్తో నింపాము. ఇప్పుడు అది ఈ పక్కన ఉన్న గ్లాసులకి నింపాలి. నింపగలదా? ఆ గ్లాసులోకి నింపగలదా? సరే, పోద్దాం.
ఇద్దరికి ప్రమాదమే ఇక్కడ. సో ఇప్పుడు పూర్తిగా హాఫ్ నింపుతాం. ఇందాక బాగుంటుంది, ఇప్పుడు కొంచెం, ఇప్పుడు హాఫ్ ఉంది. సో ఇప్పుడు పంచినా కూడా పిల్ల తగ్గిపోతూ ఉంది. కాబట్టి మళ్ళా రేపు నింపుకుందామని అనుకోవచ్చు. అయితే 3/4 పైదాకా ఉంది. సో ఇప్పుడు కూడా పంచవచ్చు. ఏముందిలే, నేను రేపు మళ్ళా నింపబడతాను అనుకుంటూ వస్తుంది అనుకున్నాం. ప్రతిసారి ఏం జరుగుతుంది, నేను అంటే ఇంకొకళ్ళు లిఫ్ట్ చేయాల్సి వస్తుంది కదా. ఇంకొకళ్ళు లిఫ్ట్ చేస్తేనే ఏమవుతుంది, వాటర్ దీనిలోకి వెళ్తూ ఉంటాయి. పోనీ ఈ ట్రేలోకి రావాలి, అట్లీస్ట్ ఇది హైట్ ఉంది, సేమ్ సమానమైనటువంటి గ్లాస్లోకి పొయ్యాలి అంటే ఖచ్చితంగా లిఫ్ట్ చేయాల్సిందే. పోనీ తనతో సమానం కాకపోయినా ఇతరులకి ఈ కింద ఉన్నటువంటి ట్రేలోకి తను పంచాలనుకుంటే ఇప్పుడు ఏమవ్వాలి, అయితే పడిపోకూడదు కానీ పంచాలి. దాన్ని పైకి ఎవరు లేపకూడదు, పంచాలి. ఇప్పుడు ఏం జరగాలి, అంచులు పైదాకా వస్తుంది, ఫుల్గా నింపబడి. కానీ ఇంకా పక్క వాళ్ళకి ధారాళంగా ఇవ్వాలంటే ఎప్పుడు కిందకు బహుశా కనిపించట్లేదేమో, వస్తుంది, బహుశా మీకు కనపడకపోవచ్చు. సో ఇప్పుడు ఇది నింపుబడుతూ ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, తనలోని ఇది తగ్గట్లేదు కానీ ఇప్పుడు ఏమవుతుంది, పొర్లుతుంది. ఆ పొర్లేది పార్ట్ ఆ ట్రేలో కూడా నింపబడతా ఉంది. ఒకవేళ ఒకరోజుతో పొర్లి ఆగిపోతే ఆ ట్రే కూడా కావాల్సినంత దొరకదు. ఏం జరగాలి, ఎవ్రీడే పొంగుతూనే ఉండాలి. అది పొర్లాలి అంటే ఫస్ట్ ఏం జరగాలి, అది పూర్తిగా నింపబడాలి. పూర్తిగా నింపబడినప్పుడు ఒక్క డ్రాప్ ఎక్స్ట్రా అయినా కూడా పొర్లుతుంది. ఓకే, ఆ తర్వాత నా దగ్గర ఇంకొక గ్లాస్ ఉంది. ఈ గ్లాస్ దీన్ని నేను నింపుతా ఉన్నాను. దీనికి ఇదేమవుతుంది, ఇది కూడా నిండుగా నింపుతున్నాను. ఏమవుతుందండి, ఏమవుతుంది, కారుతుంది. ఇప్పుడు మళ్ళీ నింపుతాను, పక్క వాళ్ళకి పంచుతుంది. కానీ ఏమవుతుంది, నీకు అర్థమైందని అనుకుంటా ఉన్నాను. మనము ఇతరులకు పంచాలి అంటే మొట్టమొదటిగా మనం ఏమవ్వాలి, నింపబడాలి. ఎలాగున్నా ఒక్క డ్రాప్ ఎక్స్ట్రా పడినా ఫ్లో అయ్యేలాగా, ఓవర్ఫ్లో. దేవుడు ఓవర్ఫ్లో అవ్వాలి అని కోరుకుంటా ఉన్నాడు. మన గిన్నె ఏమవ్వాలి, తీద్దామా? సామెతలు 23వ అధ్యాయము 5వ వచనం. సామెతలు 23:5. చివరి వచనం చదవండి. చివరి క్షమించాలి, కీర్తనలు క్షమించాలి. కీర్తనలు 23:5. నా శత్రువుల ఎదుట నీవు నాకు
చదువు. నా గిన్నె నిండి మళ్ళా నా గిన్నె ఏమవుతుందండి? నా గిన్నె ఎవరెవరు చదువుకోగలరు? అందరూ ఒకసారి గట్టిగా చెప్తామా? గట్టిగా మరొక్క మారు. మరొక్క మారు. ఆమేన్ ఆమేన్. సో మనందరి గిన్నె నింపబడాలి. ఎంతగా అయ్యా అంటే ఎంతగా పొంగి పొర్లాలి. పొంగి పొర్లాలి. అప్పుడు మనము ఆశీర్వాదకరంగా ఇతరులకు తయారవుతాము. ఎవరెవరికి? నా గిన్నె నిండి పొంగితే ఫస్ట్ నాకు ఆశీర్వాదము, నా తర్వాత నాకు మాత్రమే కాదు, కానీ ఇంకా ఎవరికి? ఇప్పుడు ఇక్కడ ఎంతమంది చదువుకున్న పేరెంట్స్ ఉన్నారండి? చదువుకున్న పేరెంట్స్, మీరు మీ పిల్లల హోంవర్క్లో సహాయపడుతున్నారా? మీ గురించి నాకు అర్థమైపోయింది. సో మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు. ఇంకెంతమంది ఉన్నారు చదువు వచ్చిన పేరెంట్స్? ఒకసారి చేయొద్దండి, పర్లేదు. చదువుకున్న పేరెంట్స్, మీలో హోంవర్క్లో పిల్లలకు సహాయపడుతున్న వాళ్ళు మాత్రమే చేయొద్దండి. హోంవర్క్లో పిల్లలకు సహాయపడుతున్న వాళ్ళు. థ్యాంక్ యూ మేడం. ఉన్న వాళ్ళందరూ సహాయపడుతూ ఉన్నారు. చదువు రాని పిల్లలు ఉన్నటువంటి చదువు రాని పేరెంట్స్, చదువుకున్న పిల్లలకి చదువు రాని పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయొద్దండి ఒకసారి. మీ పిల్లలకు మీరు హోంవర్క్లో సహాయపడుతున్నారా? పడట్లేదు. ఎందుకు? రాదు కదా. తప్పుగా అనుకోకండి. కానీ ఇప్పుడు ఉన్న చదువుల కన్నా చదువులేని విజ్ఞానం చాలా గొప్పదండి. అలా లెక్కలు వేయాలంటే మీ ఫోన్ తీయాలి. మీ లెక్కలు వేయాలంటే మీరు ఏళ్ల మీద మీకు ఉంటాయి కదండి. మాకు ఫోన్ లేకపోతే మాకు ఒక్క ఫోన్ నెంబర్ నాకే గుర్తుండదు. ఫోన్ నెంబర్లు ఒక 2-3 గుర్తుంటాయి. లేదంటే మేము తప్పిపోతే ఇంక అంతా సంగతులు యెహోవా ఈరే. తప్పిపోతే యెహోవా ఈరే. కానీ చదువు లేని వాళ్ళు తప్పిపోతే ఎవరిని వదిలిపెట్టరు వాళ్ళు. ఏ చిన్న క్లూని వదిలిపెట్టరు వాళ్ళు. ఎలాగైనా వాళ్ళు వచ్చేస్తారు. అయితే వాళ్ళు చేయలేని పనుల్లో ఒకటి ఏంటయ్యా అంటే వాళ్ళ దగ్గర చదువు లేదు కాబట్టి చదువును వాళ్ళు పంచలేదు. చదువు అనే జ్ఞానం మాత్రమే వాళ్ళు పంచలేదు కదా. ఎందుకు అంటే వాళ్ళు ఆ చదువును నేర్చుకోలేదు కదా. వాళ్ళకి అవకాశం లేకుండింది కాబట్టి వాళ్ళు ఏం చేశారు? చదువుకోలేదు. చదువు చేత నింపబడలేదు కాబట్టి పిల్లల హోంవర్క్లో వాళ్ళు సహాయం చేయలేకపోతా ఉన్నారు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను కదా. చదువు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? చక్కగా పిల్లలకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆశీర్వాదం, వాళ్ళు చదువుకోవడం వల్ల వాళ్ళకు కొత్త జ్ఞానం వచ్చింది. ఆ ఆశీర్వదింపబడ్డారు ఆ జ్ఞానం చేత. ఇప్పుడు ఆ ఆశీర్వాదాన్ని ఏం చేస్తున్నారు? పిల్లలకు పంచుతున్నారు. ఆ పిల్లలు వాళ్ళు మంచిగా చదువుకొని వీళ్ళకన్నా ఎక్కువ జ్ఞానవంతులై తర్వాత ఏం చేస్తారు? వారి నెక్స్ట్ జనరేషన్కి పంచుతారు కదండి. వారి నెక్స్ట్ జనరేషన్కి పంచుతారు. అందుకే దేవుడు ద్వితీయోపదేశకాండంలో అంటాడు, పిల్లలు పడుకునేటప్పుడు, లేచినప్పుడు, నడిచేటప్పుడు మన ద్వారబంధాలలో దేవుడి వాక్యము ఎప్పుడు ఉండాలట. ఆ మాటలు వాళ్ళకి ఎప్పుడు నేర్పిస్తూ ఉండాలి. మనకు ఒక చోట వాక్యం చెప్పబడతా ఉంటుంది. ఏంటి అంటే యోసేపు గురించి మాట్లాడుతూ వాక్యం ఏమని చెప్తా ఉంటుంది అంటే, యోసేపుని ఎరుగని తరం ఒకటి వచ్చింది. యోసేపును ఎరుగని తరం. ఈ యోసేపు ఎవరయ్యా అంటే దీర్ఘదర్శిగా పిలువబడినటువంటి వాడు, ప్రధానమంత్రి, రాజు తర్వాత రాజు వంటి వాడు. అక్కడ రాజు సర్వస్వాన్ని అతనికి అప్పగించేసేసాడు యోసేపుకు. చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నింటినీ పోషించే శక్తిని దేవుడికి ఇచ్చాడు యోసేపుకు తన జ్ఞానం చేత కదండి. అంతా చేసినటువంటి దాదాపు 7 సంవత్సరాల కరువు, తర్వాత 7 సంవత్సరాల సమృద్ధి, 7 సంవత్సరాల చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలను పోషించగలిగిన వాడు. అటువంటి వాడినే
కదండి. అయినప్పటికీ అది ఐగుప్తు యొక్క పేరే కదా, అయినా తెలియబడలేదు. ఎందుకు తెలియబడలేదు? ఏమై ఉంటుంది? ఎందుకు నెక్స్ట్ జనరేషన్ ఆ పేరును జ్ఞాపకం చేసుకోలేకపోయారు? ఎందుకు వాళ్ళకి తెలియదు? చెప్పాలండి గట్టిగా, మీకు తెలుసు ఆన్సర్. మా ముత్తాత ఉన్నాడండి, మా ముత్తాత పేరు నాకు తెలియదు, నిజంగా నాకు తెలియదు. ఎందుకు తెలియదు? పుట్టలేదు, ఒకటి పుట్టలేదు కాబట్టి ఆయన గురించి నాకు తెలియదు. తర్వాత నేను తెలుసుకోలేదు, నాకు ఎవరు చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ నిజంగానే చెప్పాలి అంటే మేము చదువు కోసము వేరే ఊరికి మా నాన్నగారు తీశారు, మా ఊళ్ళో నుంచి నన్ను మా అన్నను. కాబట్టి ఎవ్రీ సండే ప్రేయర్ కోసం మాత్రమే మా సొంత ఊరికి వెళ్తూ ఉండేవాడు. నాకు సిక్స్త్ క్లాస్లో నాకు 11 years ఉన్నప్పుడు అప్పుడు తెలిసింది ఏంటి అంటే మా నాన్నమ్మ మా నాన్నకు అమ్మ అని, మా నాన్నమ్మ మా నాన్నకు అమ్మ అని, మా నాన్నకు అమ్మని నా 6th క్లాస్లో తెలిసింది నాకు. ఎప్పుడు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, కాకపోతే రిలేషన్ అనేది చుట్టుపక్కల అప్పుడు ఎలా ఉండేవంటే ఇప్పుడు నాకు 35 years. సో 12 సంవత్సరాలు అంటే దాదాపు 20 సంవత్సరాల క్రితం. అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ప్రేమగానే ఉండేవాళ్ళు, అందరి కుటుంబాలు కలిసే ఉంటాయి, కుటుంబాలన్నీ కూడా కలిసే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు బాబాయ్ మన ఫ్యామిలీ కాదు, పెదనాన్న మన ఫ్యామిలీ కాదు, అంటే మన ఓన్ ఫ్యామిలీ కాదు అని ఉండేది. అప్పుడు అలా కాదు, ఏ ఇంట్లో కూర ఏ ఇంట్లో ఉంటుందో కూడా తెలియదు, అందరూ కలిసి ఉండేవాళ్ళు. కాబట్టి ఆ విషయం నాకు అర్థం కాలేదు. ఒకసారి మా అమ్మ మాట్లాడుతూ నీ కొడుకు అయింది. అప్పుడు నాకు వెళ్ళింది, నీ కొడుకు అంటుంది ఏంటి అంటే మా నాన్నకు అమ్మ ఉందా అనిపించింది నాకు. ఎప్పుడు 11 సంవత్సరాలు వస్తే కానీ నాకు అర్థం కాదు, ఎందుకంటే నేను అక్కడ లేను, వారానికి ఒకసారి వస్తా ఉన్నాను. అంత జ్ఞానం కూడా నాకు లేదనమాట, అంత రిలేషన్ కూడా లేకపోవడం వల్ల తెలియపడలేదు. ఎవరు చెప్పాలి ఆ విషయం నాకు? ఎవరు చెప్పాలండి? ఆ మాత్రం అర్థం కాదా అనుకుంటే నాకు అర్థం కాలేదు. మరి ఇప్పుడు ఎవరు తప్పది? అమ్మ ఒక్కదే, నాకైనా బాధ్యత నాన్నకి లేదా కదా, పేరెంట్స్ కదా. చెప్పని కారణాన్ని బట్టి, ఆ రిలేషన్ గురించి వివరించని కారణాన్ని బట్టి తెలియబడలేదు. అందుకే యోసేపుని ఎరగని తరం ఒకటి వచ్చింది, యోసేపునే ఎరగలేదన్నమాట కదా. సో ఇప్పుడు నా నాన్నని నేను పంచాలి అంటే నేనేమవ్వాలి? నా గిన్నె ఏమవ్వాలి? నిండి పొంగి పొంగాలి. అప్పుడు నేను మాత్రమే కాదు కానీ నా ఫ్యామిలీ, నా పిల్లలు ఆశీర్వదింపబడతారు, వారి పిల్లల పిల్లలు ఆశీర్వదింపబడతారు, వారి పిల్లల పిల్లలు తరాలుగా ఆశీర్వదింపబడతారు. అంత మాత్రమే కాదు కానీ మన ఆశీర్వాదం మన సొసైటీకి కూడా ఉపయోగపడుతుంది, తెలుసండి కదా. మనకి సొసైటీలో మెంబర్స్ ఉంటారు కదా, సొసైటీలో నాయకులు ఉంటారు కదండి, లీడర్స్. సో వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు, ఏదో ఒక జ్ఞానం చేత, ఏదో ఒక క్వాలిటీ చేత ఆశీర్వదింపబడ్డారు కాబట్టి ఆ సొసైటీకి వాళ్ళు హెల్ప్ అవుతున్నారు, అంతే కదండి, అవును కదండి. ఇప్పుడు ఒక సొసైటీ, ఇప్పుడు మన ఒక సొసైటీ, మన ఒక సంఘం, ఈ సంఘానికి ఒక అకౌంటెంట్ కావాలి అనుకోండి. నాకు అకౌంట్స్ రావు, వీళ్ళు ఎవరికైనా అకౌంట్స్ వచ్చిన వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు, దేంతో? అకౌంటెంట్గా ఆశీర్వదింపబడ్డారు. ఇప్పుడు వాళ్ళు ఏమవుతున్నారు? సంఘానికి అకౌంటెంట్గా ఉపయోగపడతా ఉన్నారు. ఇప్పుడు వారి జ్ఞానము వారికి ఉపయోగపడింది, సేమ్ టైం సంఘానికి ఉపయోగపడింది కదండి. అలాగే సొసైటీకి ఉపయోగపడుతుంది, అలాగే దేశానికి కూడా. మన జ్ఞానము, మన ఆశీర్వాదము దేశానికి కూడా ఉపయోగపడుతుంది. సో మనము నిండి పొంగి పొరగడం వల్ల మనకు మాత్రమే కాదు కానీ ఎవరెవరికంటే మనకు, మన ఫ్యామిలీస్కి, సొసైటీకి, అలాగే దేశానికి కూడా ఉపయోగపడతా ఉంది. ఒక్కళ్ళు నింపబడితే ఇలా ఇంత జరుగుతూ ఉంటుంది కదండి.
దేశంలో, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే కానీ ఆ ఇండియా అనగానే మొట్టమొదటి మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే మొట్టమొదటిగా ల్యాండ్స్ ఏవో ఒకటి గుర్తుకు వస్తాయి. ఇండియా అనగానే ఏం గుర్తుకు వస్తాయండి? ఏవో ఒక గుర్తుకు వస్తాయి కదా. కానీ దేశం అంటే ఎవరండి? దేశం అంటే మనుషులు అండి. కాబట్టి మనం ఆశీర్వదింపబడితే మన దేశము ఆశీర్వదింపబడతా ఉంది. ఒకసారి మరి ఈ ఆశీర్వాదము ఇందాక నేను ఇది ఖాళీగా ఉంది, ఇది చూసారా? సరే ఇందాక నేను తీసేసాను కదా. ఇప్పుడు ఇది ఖాళీగా ఉన్నదాన్ని ఆటోమేటిక్గా అదే నింపబడిందా? ఆటోమేటిక్గా అదే నింపబడిందా? ఎలా నింపబడింది? ఎవరో దాన్ని నింపాలి, ఎవరో నింపాలి. అది కూడా ఎవరో నింపబడిన వాళ్ళు నింపాలి. ఇప్పుడు ఈ నింపబడడం అనేది, ఈ ఆశీర్వాదం మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందండి? దేవుని దగ్గర నుంచి. అంతే అంటారా? అవునా కాదా? కొంతమంది అంటారు కదా, దేవుడు నాకేం చేశాడు, అంతా నా జ్ఞానం చేత చేసుకున్నాను, నాకు జ్ఞానం లేకపోతే దేవుడు ఇచ్చినప్పుడు మాత్రం నాకేం జరుగుతుంది? నేను చదువుకోకపోతే దేవుడు నాకు జాబ్ ఇస్తాడా? నాకు డబ్బులు లేకపోతే నేను కారు కొనుక్కోగలనా? దేవుడు నాకు కొనిస్తాడా అని అంటాను. కొనిస్తాడండి, ఆయన చదివిస్తాడు. ఆయన నీకు ఆ జ్ఞానాన్ని ఇచ్చింది ఆయన కదా, జ్ఞానం ఇచ్చింది ఆయన కదా. చదువు లేని వాళ్ళకి కార్లు లేవా? చదువు లేని వాళ్ళకి ఆస్తులు లేవా? దేవుడి కృప అది. మరి ఒకసారి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఎఫెసీ 3:20. ఎఫెసీ మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనకు అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి ఎక్కడి నుంచి వస్తుందండి? కార్యసాధకం ఎవరు చేస్తా ఉన్నారు? ఎవరు చేస్తా ఉన్నారు? పరత్వం మార్చబడ్డాక గట్టిగా, చాలా గట్టిగా, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి అన్నిటికంటే ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. చాలు. సో క్లారిటీ ఉంది కదండి. ఇప్పుడు నింపబడింది ఎవరు? ఎంటీగా ఉన్న మనం నింపబడ్డాము. మనల్ని నింపింది ఎవరు? దేవుడు. ఎంతకంట? అత్యధికముగా మనల్ని ఆశీర్వదించ సామర్థ్యము కలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అవునండి, నమ్మిన వాళ్ళని చెప్తాం దేవుడు సమర్థుడు అన్నవాడు. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. అయితే ఒకసారి యోహాను పత్రిక, యోహాను సువార్త పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. దొంగతనమునకు హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరు చెప్పేది? ఎవరు? దేవుడు. దేవుడు చెప్తాడు ఏమని? సమృద్ధిగా. ఎలా అంటే ఇప్పుడు ఏముంది ఇక్కడ?
ఇదేంటండి? సమృద్ధి. దేవుడు నింపితే సమృద్ధిగా నింపుతాడు. మనము సంసిద్ధులుగా ఉండి సమృద్ధిగా మనము అడిగి, చెప్పాడు కదా వాక్యంలో, అడుగు వాటికంటే మనం అడిగితే అని ఇస్తాడు. ఎంతగా ఇస్తాడయ్యా అంటే అడుగు వాటికంటే మనం ఊహించే వాటి కన్నా సమృద్ధిగా, అత్యధికంగా సమృద్ధిగా ఇస్తాడు దేవుడు. మనము సంసిద్ధులమైంది అడగాలి. సంసిద్ధులమైంది మనము అడగాలి. ఎంతైనా సమృద్ధిగా ఆయన చెప్తా ఉన్నాడు, నేను సమృద్ధి కలుగు చేయడానికే వచ్చాను. దొంగ నాశనం చేయడానికి వస్తాడు, నేను అందుకు రాలా, నేను సమృద్ధిని కలుగు చేయడానికే వచ్చాను. ఇక్కడ దొంగల గురించి మాట్లాడుతున్నప్పుడు మనము ఒకవేళ దుష్టుల, మన వాక్యం కూడా చెప్తుంది కదా, దుష్టుల క్షేమం గురించి చూసి మనము బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? దుష్టులు కూడా క్షేమాన్ని పొందుతూ ఉన్నారు. అయితే వాళ్ళకు మనకు తేడా ఏంటయ్యా? వారి క్షేమం ఎక్కడి నుంచి వస్తూ ఉంది? లోక సంబంధమైన క్షేమము. అది అపవాది కొన్నిసార్లు భ్రమ పెట్టడానికి కూడా, అపవాది వాడుకోవడానికి కూడా క్షేమాన్ని కలుగు చేస్తాడు. కానీ ఎంతవరకు? తనకు ఉపయోగపడేంత వరకు మాత్రమే కదండి. తనకు ఉపయోగపడేంత వరకు. ఒకసారి అయిపోతే లేదు, అంత అవసరం లేదు. ఇక అయితే తరిమేస్తాడు, లేదంటే నరకానికి తీసుకెళ్ళి శుభ్రంగా పడేస్తాడు కదండి. ఇప్పుడు మనము జనరల్గా చూస్తూ ఉంటాం జాబ్స్లో, కంపెనీకి మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా వాళ్ళకి ఉపయోగపడేంత వరకే కదా ఉంచుకుంటారు. తర్వాత ఏం చేస్తారండి? తీసేస్తారు. ఇంకా వాళ్ళకి కరుణ ఉంటుందా, దయ ఉంటుందా? ఉన్నా కానీ వాళ్ళు ఉంచుకోలేరు, తీసేస్తారు కదా. అవసరం ఉన్నంత వరకే ఇతరులు వాడుకుంటూ ఉంటారు. తర్వాత నిర్దాక్షిణంగా దయ లేకుండా ఉంటారు. కానీ మన దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? సమృద్ధి కలిగేంత వరకు, అది కూడా నిరంతరమైన సమృద్ధి. అదే ఎప్పటి వరకు అండి? మనము నిత్యంలో ఆయనతో కలిసేంత వరకు కూడా దేవుడు మనకు సమృద్ధిని కలుగు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే మనం చేయాల్సిన పని ఏంటయ్యా అంటే, మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. మార్కు సువార్త 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెబుతున్నాను. ఒకరి మీద విరోధమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. ఒక్క నిమిషం. 23వ వచనం కదా, 22 నుంచి. అందుకు యేసు వారితో ఇట్లా నేను మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వారు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎలా అండి? ఎలా నమ్మాలి? నిశ్చయముగా నమ్మాలి. వాక్యము తెలియనప్పుడు, వాక్యంతో ప్రతిదినం మనము నింపబడకపోతే విశ్వాసంలో సందేహం ఉంటుంది. విశ్వాసంలో మనకు సందేహం ఉంటుంది. ఎప్పుడయ్యా అంటే లేఖనాలు మనము ఎరుగనప్పుడు, ప్రతిదినము లేఖనాల చేత మనము బలపరచబడకపోయినప్పుడే, ప్రతిదినం మనము వాక్యం చేత ఏం చేయబడాలి? నింపబడాలి.
నింపబడాలి. ప్రతిదినం మనం ఏం చేయాలి? వాక్యము చేత నింపబడాలి. నింపబడిన తర్వాత ఎప్పుడు నింపబడతామంటే ఆ వాక్యాన్ని, ఏదైతే వాక్యము దేవుడి నుంచి మన ఎదుకు వచ్చిందో ఆ వాక్యాన్ని మనం సందేహింపగా నమ్మినప్పుడు అంతే కదండి. ఇప్పుడు దేవుడు మనకు ఉచితంగా రక్షణ ఇచ్చాడు కదా, అంతే. ఎవరైనా డబ్బులు ఇచ్చి రక్షణ తీసుకుంటున్నారా? రెండు బాప్తిసం తీసుకోవడానికి రెండు డబ్బులు కడతా ఉన్నారా? కడతా ఉన్నారండి? దేవుడు ఉచితంగా ఇచ్చాడు, ఉచితంగానే పొందుకోవచ్చు మనం, దానికి ఎటువంటి డబ్బులు లేవు కదండి. అయితే మరి ఆయన ఉచితంగా ఇచ్చిన దాన్ని కొందరు డేట్స్ కూడా పెట్టేస్తున్నారు అనుకోండి. డేట్స్ పెట్టేసి కొంచెం లేట్ చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల కానుకల రూపంలో మరి చాలా భయంకరమైన పరిస్థితులు. బాప్తిసం తీసుకోవాలి అంటే ఇంత కానుక ఇవ్వాలి, ఇంత బాప్తిసం తీసుకున్న తర్వాత బల తీసుకున్నాము అంటే ఇంత స్పెషల్ కానుక ఇవ్వాలి. ఇచ్చేవానికి జ్ఞానం లేక ఇస్తా ఉన్నాడు, కానీ తీసుకునే వారికి శ్రమ అండి. తీసుకునే వారికి శ్రమ. ఈరోజు తీసుకొని ఎవరంటే నాకు గడవాలి కదా అంటే దేవుడి దగ్గర అడుగు. నేను ఏర్పరచుకున్నవాడు దేవుడు, నేను స్థిరపరిచేవాడు ఆయనే, నేను పోషించేవాడు ఆయనే. అంతేకాని దేవుడి రక్షణ విషయంలో కానివ్వండి, దేవుడి వాక్య విషయంలో కానీ, దేవుడి పరిచర్య ఏ విషయంలోనైనా ఇస్తే తీసుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు. కానీ డిమాండ్ చేసి ఏదైనా తీసుకున్నాము అంటే లెక్క అప్పచెప్పే రోజు ఒకటి ఉంది. అది భూమి మీద కాకపోవచ్చు, కొన్నిసార్లు భూమి మీద కూడా దేవుడు ఇస్తాడు. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, మనము దేవుణ్ణి ఎదుర్కొనలేము, దేవుణ్ణి మనము ఎదుర్కొనలేము. చాలా ఈజీగా తీసేసుకుంటున్నారు, లైట్ తీసేసుకుంటున్నారు. దేవుడు అంటే ఆయన కృప మాత్రమే చూస్తూ ఉన్నారు, దేవుని ప్రేమ మాత్రమే చూస్తూ ఉన్నారు. కాదు కాదు, ఆయన వచ్చేది ఇంతకు ముందులాగా తను తాను తగ్గించుకొని వధింపబడిన గొర్రె పిల్లలాగా వచ్చాడు ఆయన. ఇప్పుడు అలా రావట్లా. ఎలా వస్తున్నాడు ఇప్పుడు ఆయన? పరిపాలన చేయడానికి, అలాగే తీర్పు తీర్చడానికి రారాజుగా రానన్నాడు ఆయన. అది జ్ఞాపకం చేసుకోవాలి మనము. ఆయన దేవుడు ఎంత సేమ్ టైం ఆయన ఎవరు? న్యాయాధిపతి. ఆయన ప్రేమ గల దేవుడు. ఎంత సేమ్ టైం ఆయన న్యాయం మాత్రమే జరిగించగలడు. ఆయన ప్రేమ ఉన్నా మనం చేసిన తప్పుకు తగిన శిక్ష ఆయన తీర్చాల్సిందే. ఎందుకు అంటే మనం క్షమిస్తాడు, కానీ ఆ పాపానికి శిక్షకు పర్యవసానం మనం అనుభవించాల్సిందే. అదే మనము ఆదికాండం నుంచి చూసుకుంటూ వచ్చాం. ఈవెన్ దావీదు విషయంలో కూడా దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు? నా హృదయానుసారుడు. కానీ ఏమైతే అబ్షాలోము ఏం చేశాడు? ఎక్కడైనా జరుగుతుందా ఇటువంటి సంఘటన? తన యొక్క తండ్రి యొక్క పత్నుల విషయంలో తను అబ్షాలోము జరిగించిన సంఘటన ఎక్కడైనా వింటా ఉన్నామా? నేను దినాలు వింటా ఉన్నాం, కానీ ఎంత భయంకరం అంటది, ఎంత భయంకరం. ఎలా జరుగుతుంది ఇదంతా? ఎలా జరుగుతుంది? మనం చేసిన తప్పులకు దేవుడు శిక్షిస్తా ఉన్నాడు. మరణానికి మనల్ని అప్పు చెప్పట్లేదు, నరకానికి మనలను అప్ప చెప్పట్లేదు. కానీ మనము చేసిన తప్పులకు పర్యవసానం మనము అనుభవించి తీరాల్సిందే. అది రాజనీతి. ఆ నీతిని దేవుడు తప్పడు. ఎందుకయ్యా అంటే ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయాధిపతి, ఆయన న్యాయవంతుడు. అది ఆయన తప్పాడు, నా కొడుకు కదా, నా కుమారుడు కదా అని చెప్పేసి న్యాయంగా ఉండకపోతే ఆయన ఏమవుతాడు? అన్యాయస్తుడు అవుతాడు. ఆయన అన్యాయస్తుడు అవుతాడు. దేవుడే క్షమించకపోతే ఇంకెవరు క్షమిస్తారు? ఆయన క్షమించాడు. దేని నుంచి తప్పించాడు? క్షమించి మన నుంచి, మరణకరమైనటువంటి నరకం నుంచి మనం తప్పించాడు. కానీ శిక్ష తప్పదండి. ఆ శిక్ష కూడా, ఆ శిక్ష ఆయన తప్పించాడు, ఆయన భరించి తప్పించాడు. అయితే పర్యవసానం మాత్రము మనమే అనుభవించాల్సిందే, మనము అనుభవించాల్సిందే. అయితే మరి
ఒక్కసారి ద్వితీయోపదేశ కాండము క్షమించాలి, రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 7 వరకు. ఆయన అంతటా ప్రవక్తల శిష్యులలో అతని భార్య ఈ దాసుడనైనా నా పెనిమిటి చనిపోయాను అతడు క్షమించాలి సిస్టర్, కొంచెం సమయం అతను ప్రవక్తల శిష్యులలో ఒకరి భార్య. జాగ్రత్తగా వినండి, మధ్యలో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఈ దాసుడనైనా నా పెనిమిటి చనిపోయాను అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండేను అని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పుల వాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకే వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియచెప్పమని. అందుకామె నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదను. అతడు నీవు బయటకు పోయి నీ ఇరుకు పొరుగు వారందరి యొక్క దొరుకు కలిగిన బట్టి పాత్రలన్నిటినీ ఎరువు తెచ్చుకోను. ఏం తెచ్చుకోవాలి? ఎరువు తెచ్చుకోవాలి. ఇన్ని దొరికితే అన్ని చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళ నుంచి తెచ్చుకోవాలి. నీ దగ్గర లేకపోయినా చుట్టుపక్కల వాళ్ళ నుంచి తెచ్చుకోను. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టులో ఉంచమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని ఎదురికి పోయి తాను తన కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రల్లో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత జాగ్రత్తగా గమనించండి, పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె కుమారుడు చెప్పగా ఏం చెప్తా ఉన్నాడు? పాత్రలు పంపించినవన్నీ నిండిపోయాయి, ఇంకా తీసుకురామని చెప్తా ఉన్నాడు. ఇంకా తీసుకురామని చెప్పినప్పుడు ఇక్కడ ఏం జరుగుతా ఉంది? వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మరేమీ లేవని చెప్పాను. మరేమీ లేవు, ఇక చుట్టుపక్కల వాళ్ళ దగ్గర కూడా లేవు. అప్పుడు ఏం జరిగింది? అంతలో నూనె నిలిచిపోయాను. నూనె ఎప్పుడు నిలిచిపోయిందండి? అంటే నిండిపోయిన తర్వాత ఇంకా తెమ్మన్నారు. ఇంకా తీసుకురామంటే వాళ్ళు ఏమన్నారు? లేవు. ఇంకా తెచ్చుంటే కదా. ఎప్పుడు అయిపోయింది? అయ్యా నా వల్ల కాదయ్యా, నా దగ్గర లేదయ్యా, నాకు అంత జ్ఞానం లేదయ్యా, నాకు అంత శక్తి లేదయ్యా కదా, నేను బాబినేనయ్యా అంటూ కూర్చుంటే నింపబడేది ఎప్పుడు? మరి పొగలేదు ఎప్పుడు? దేవుడు ఏం చెప్తా ఉంటాడు? ఇక్కడ ఏం జరుగుతా ఉంది? ఇంకా తీసుకురమ్మన్నాడు. ఇంకా తెచ్చుంటే సరే, ఇక్కడ లేదు, ఇంకొంచెం దూరం వెళ్ళుంటే బొమ్మలు దొరికేమో కదా. వెళ్ళారా? ఇక లేవనేసారు. అప్పుడు వరకు కూడా ఆ పాత్రలన్నీ ఏమవుతా ఉన్నాయి? నింపబడతా ఉన్నాయి. ఏమైపోయింది? ఇక లేవన్నారు, ఇక లేవు. ఈ స్థితికి మనం వచ్చాము అంటే ఆశీర్వాదం అక్కడితో వాళ్ళ ఆశీర్వాదం ఏమైపోయింది? ఆగిపోయింది. అవునండి, అవునా కాదా? ఇప్పుడు ఉన్న వాటితో వాళ్ళు ఏం చేస్తున్నారు? వెళ్ళి అది అమ్మేసేసి అప్పుడు తీర్చుకున్నారు. వాళ్ళకి తినడానికి ఉంది. అయితే ఇంకా తెచ్చుకొని ఉంటే ఏమయ్యేది? ఇంకా అత్యధికమైన, అందుకే అడిగిన వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికంగా ఆయన సమృద్ధిగా ఇచ్చే దేవుడు. ఈ వాక్యం దేవుడు చక్కగా రాయించాడు కదా. ఇంకా తీసుకురామంటే లేవని చెప్పినప్పుడు ఏం జరిగిందయ్యా? నూనె కాలిపోయింది కదా. ఇది మనం గమనించాలి. మనము చాలాసార్లు అనుకుంటాము ఇక నా వల్ల గలతీ పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం చూసినట్లయితే మనము మన పాపాలను కలుసుకుంటూ మన తప్పులను కలుసుకుంటూ ఇంకను కూడా నాకు అర్హత లేదులే, నా దగ్గర ఇది లేదులే, నాకు అది
కొంతమంది మాత్రమే. ఇప్పుడు మీకు కనుక ఒక ₹1,00,000 లాటరీ తగిలితే ఎట్లుంటారండి? అడగకుండానే నాకు వస్తున్నాయి కదా, వచ్చేసింది ఆటోమేటిక్గా, సగం ఎనర్జీ వచ్చేసింది. నిజంగానే తగిలితే ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉండరు అసలు. ఆకాశం కదా, ఇక్కడ ఉండరు. మరి వీటన్నింటినీ సృష్టించిన దేవుడు చెప్తా ఉన్నాడు, నీవు నా సొత్తు, నీవు నా వారసుడవు, నీవు నా వారసురాలు అని చెప్తా ఉంటే అంటే ఎట్లా చెప్పాలి? ఇప్పుడు కేసీఆర్ వచ్చి, రేవంత్ రెడ్డి గారు వచ్చి, నా బిడ్డ ఇగో ఈ ఏరియా తప్పుదంతా నీదే, ఓట్లేం అవసరం లేదు, నేను నిలబెడతా ఉన్నా నిన్ను, ఇదంతా నీదే. ఎవరైనా నువ్వు చెప్తే కూర్చోవాలంటే నిల్చోవాలంటే ఎలా ఉంటుంది? వస్తాయి కదండి, మనకి భుజాలు వచ్చేస్తాయి. అవునా కదా? ఎట్లుంటుంది కదా? మన ఆఫీస్లో కనుక మన టీమ్ లీడ్ అయితే ఎట్లుంటుంది? మన మేనేజర్ అర్హత లేకపోయినా మేనేజర్లు చేస్తే ఎట్లుంటుంది కదండి? ఒకసారి ఊహించుకుందాం. ఒకసారి ఊహించుకుంటే పోనీ ఈ సంఘానికే మిమ్మల్ని అధికారులు చేస్తారనుకోండి, ఎట్లుంటుంది? రేపటి నుంచి నేను చెప్పినట్లే పాడాలి, నేను చెప్పినట్లే వర్షం చేయాలి, నేను చెప్పిన వాక్యమే
తండ్రి యొక్క వారసులుగా ఆయన యొక్క ఆస్తి రావాలంటే ఏం చేయాలండి? ఆస్తి ఇవ్వకపోతే తండ్రిని చంపేయాలి కదండి. ఆస్తి ఇవ్వకపోతే తల్లిని అనాథాశ్రమంలో జాయిన్ చేయాలి అదండి. కదండి, కోర్టులో కేసు వేయాలి. తండ్రి నుంచి ఆశీర్వాదాలు కావాలంటే దేవుడు ఒక కండిషన్ పెడతా ఉన్నాడు. ఏంటి? పైన ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తా ఉన్నాడు. అయితే ఆయన ఒక మాట ఒక విషయాన్ని అడుగుతా ఉన్నాడు. ఏంటి? నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలో కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకోవాలని నేను నీకు ఆజ్ఞాపించుచున్నా నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉండు కానీ క్రింది వాడుగా ఉండవు. ఏంటంటే ఆయన అడిగినది చేస్తే, ఆయన మనకు ఆజ్ఞాపించినది చేస్తే, ఇది ఇశ్రాయేలుకు ఇవ్వబడినటువంటి వాగ్దానము. అయితే వాళ్ళతో చెప్తా ఉన్నాడు, వాళ్ళు ఆ సమయంలో ఏ పరిస్థితిలో ఉన్నారయ్యా అంటే ఇతర దేవతలను పూజిస్తూ ఉన్నారు. దేవుడు చెప్తా ఉన్నాడు, మీకు సమస్తం ఇచ్చేది నేను, అవి కావు, అవి మాట్లాడలేవు, అవి బదులు పలకలేవు, కావాల్సిన వాడు నేనే. కాబట్టి ఈ నా మాటలు అన్ని ఆలకించి నా కట్టడలు అనుసరిస్తే వీటన్నిటిని ఏం చేస్తా ఉంటున్నాడు? మీకు ఇస్తా అంటున్నాడు. అయితే అది ధర్మశాస్త్రంలో ఇప్పుడు నాకేంటి అనుకుంటామా? ఇప్పుడు నాకెలా ఇశ్రాయేలు కదా అనుకుందామా? మనము కృప చేత రక్షింపబడిన వారు కదా, కృప చేత రక్షింపబడిన వారు కదా. ఆయన ఇప్పుడు మనను యాజక సమూహంగా ఎంచుకున్నాడు కదా. మనము వారసులము అన్న విషయాన్ని ఎక్కడ చదివాము? మనం ఎక్కడ చదివాము? మార్కు సువార్తలో కదా. మార్కు సువార్త పాత నిబంధన కొత్త నిబంధన కదా. మరి నమ్ముదామా? ఈ ఆశీర్వాదాలు మనకు కూడా వస్తాయా? రావా? ఆయన అనుగ్రహించే ప్రతి దేవుడు తన శిక్ష పొంది ఆయన మనకు రక్షణ ఇచ్చాడు. మనం క్రీస్తు సంబంధులమైతే మనకేమవుతుంది? ఆయన మనల్ని ఆల్రెడీ వారసులుగా ప్రకటించుకున్నాడు. కాబట్టి ఆయన ప్రతి ఆశీర్వాదం కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదాలు, అది మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఉన్న ప్రతి ఆశీర్వాదము మనదే. దేవుడు మనకు ఇస్తానన్నాడు, ఇస్తాడు. ఎలాగునా? ఎలాగ ఇస్తాడండి? సమృద్ధిగా ఇస్తాడు ఆయన. ఎలాగ ఇస్తాడు ఆయన? సమృద్ధిగా ఇస్తాడు. అయితే మనం ఏం చేయాలి? ఆయన మాట వినాలి. ప్రతిదినము ప్రార్థన చేత, వాక్యము చేత నింపబడాలి. ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతామని దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రార్థన ఏంటంటే ప్రార్థన దేవుడితో మనము వాక్యము దేవుడు మనతో మాట్లాడతాడు కదా. మరి ఆయన మనతో మాట్లాడేది మనకు అర్థం కాకపోతే సహాయం చేసే సహాయకుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు కదా. క్రియైన దేవుడు మనతో ఉంటాగా మనం ఎందుకు భయపడాలి? మనం భయపడుతూ ఉంటే అపవాదికి అలసైపోతాం, ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇంకా నేను అర్హత కలిగిన వాడిని కాదు, నాకు అర్హత లేదు అని తలుచుకుంటా ఉంటే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలకు మనం వారసులం కాలేము. మనము విశ్వసించాలి. దేవుడు అత్యధికంగా మనల్ని ఆశీర్వదిస్తా అన్నాడు. మనము పొంగి పొంగేలాగా నాకిన్నే ఏంటంటే కీర్తనగాడు చెప్తా ఉన్నాడు, ఏమని? నాకిన్నే పొంగి పొందుతున్నది. ఈ రోజు నుంచి మనందరి గిన్నెలు పొంగి పొందుదాక. ఆమేన్. అయితే ఈ గిన్నెలలో హోల్స్ ఉండకూడదండి. హోల్స్ అనుకోండి ఎంత
అసలు ఒక పక్క వాడేమో పొద్దుకున్న ఉంటుంది, తన దగ్గర ఉండిపోతున్నాయి ఆశీర్వాదాలు. కానీ మనం కూడా అంతే ఫీచర్ పడుతూ ఉన్నాం కదా. కానీ మన దగ్గర ఎందుకు అన్ని ఆశీర్వాదాలు ఉండట్లేదయ్యా అంటే ఏమవుతుంది? మనకు కొన్ని రంధ్రాలు ఉన్నాయి. ఆ రంధ్రాలు మీకు తెలుసు, ఎవరి రంధ్రాలు వాళ్ళకి బాగా తెలుసు. నా రంధ్రాలు నాకు బాగా తెలుసు, నా రంధ్రాలు. కాబట్టి వాటిని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రంధ్రాలను పూడ్చుకోవడానికి కూడా శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. ఆ రంధ్రాలు కొన్నిసార్లు మనకి తెలియకపోతే దేవుడు తానే, పరిశుద్ధాత్మ దేవుడు తానే మన తరపున దేవుడితో కనెక్షన్ చేపించి ఆయన మాట్లాడుతూ సరి చేస్తాడు. కాబట్టి మనం సరి చేసుకోవడానికి కూడా దేవుడే సహాయం చేస్తూ ఉన్నాడు. ఈ దినం నుంచి మనము రంధ్రాలను పూడ్చుకుంటూ ఎందుకంటే నింపబడిన తర్వాత వృధాగా పోతుంది. కాబట్టి మొట్టమొదటిగా మన రంధ్రాలను పూడ్చుకుంటూ తర్వాత దేవుడి దగ్గర ప్రార్థన చేసి అడిగి ప్రతిదినం నింపబడుతూ అన్ని విధాలుగా నింపబడుతూ ఇతరులకు కూడా మనకు, మన ఫ్యామిలీకి, మన సంఘానికి, సొసైటీకి, దేశానికి అభివృద్ధికరంగా, ఆశీర్వాదకరంగా మనమందరము ఉన్నాము. దేవుడు అట్టి విధంగా మనందరూ దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరి పనుల నుంచి పడిపోతున్నట్లయితే ప్రార్థన. ప్రభువు తండ్రి, మహోన్నతుడా దేవానికి కొంచెం స్తోత్రం తండ్రి. గొప్ప దేవుడు అయ్యా. అవును తండ్రి, ఏమాత్రం అర్హత లేని వాళ్ళమయ్యా. ఏనాడో నశించిపోవలసిన వారము, అంధకారంలో మగ్గిపోవలసినటువంటి వారము, ఈ భూమి మీద లేకుండా తుడిచివేయబడవలసినటువంటి వారము. అయినప్పటికీ కేవలం మీ ప్రేమ చేత, మీ కృపతో మమ్మల్ని రక్షించుకొని, మీ రక్షణ మాకు దయచేసి పరలోక రాజ్యానికి వారసులుగా మమ్మల్ని ప్రకటించుకుంటూ కేవలం తండ్రి మీ యందు విశ్వాసం ఉంచి మీరు మాకు అనుగ్రహించే ప్రతి మేలులు పొందుకోవాలని, మీరు అడిగినటువంటి ఒక్క మాటను మేము అనుసరించి నడుచుకోవాలని మాకు సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం రాజా. కేవలం మా హృదయాన్ని సరి చేసుకోమని మీరు అడుగుతా ఉన్నారు. మిమ్మల్ని మాత్రమే, మీరు తప్ప వేరే ఆధారం ఏది మాకు లేదన్న విషయాన్ని మీరు గ్రహించాలి. అలాగే గ్రహిస్తూ మీ మీద మాత్రమే ఆధారపడుతూ మీ యొక్క పాదముల చెంత చేరి తండ్రి నిత్యము మిమ్మల్ని స్తుతిస్తూ, నిత్యము మిమ్మల్ని ఆరాధిస్తూ, నిత్యము మీ యొక్క నుంచి జ్ఞానాన్ని పొందుకుంటూ, ఆశీర్వాదాలు పొందుకుంటూ, మాకును, మా కుటుంబాలకును, మా యొక్క సంఘానికి, మా సొసైటీకి, మా యొక్క దేశానికి నిత్యము మేము ఆశీర్వాదకంగా మారుటకు మాకు సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం రాజా. యేసయ్యా మీకు వందనములు, స్తోత్రం తండ్రి. ఈ దినాన మీరు అట్టి రీతిగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకే మీకు వందనములు, స్తోత్రాలు దేవా. రాబో తరానికి కూడా మా ఆశీర్వాదాన్ని పంచుకోగల మీ కృప మాకు తోడుగా ఉంచి ఈ సమయాన్ని బట్టి, ఈ సందర్భాన్ని బట్టి మీ నామాన్ని మహిమపరుస్తూ మా పట్ల మీరు అడిగిన ప్రతి మేలును మేము పొందుకోవాలని వర్షం జ్ఞాపకం చేసుకుంటూ మీ నామాన్ని కనపరుస్తూ, మీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన